ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్ళే శ్రీవారి భక్తుల కోసం కొండ కింద తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే మరుసటి రోజు దర్శనానికి ఇచ్చే ఎస్ఎస్జి సర్వదర్శన టోకెన్స్, దివ్య దర్శన టోకెన్స్ అనగా టైమ్ స్టార్ట్ సర్వదర్శన టోకెన్స్ ప్రస్తుతం ఏ సమయాల్లో ఇస్తున్నారు, ఈ టోకెన్స్ దొరకాలంటే ఏ సమయానికి చేరుకోవాలి తిరుపతికి, అదేవిధంగా కొండపైకి వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్లో రూమ్స్ ఎక్కడ ఇస్తారు, రూమ్స్ దొరకకపోతే లాకర్స్ ఎక్కడ దొరుకుతాయి, ఈ విషయాలను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్ గురించి మీకు ఎలాంటి సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మరియు మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్లో తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ రిలీజ్ అయినప్పటి నుంచి అయిపోయే వరకు ప్రతి 15-20 నిమిషాలకు ఒకసారి అప్డేట్ ఇస్తూ ఉంటాను. రెగ్యులర్గా లైవ్ స్టాటస్ అప్డేట్ ఇస్తూ ఉంటాను. కాబట్టి వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. ఫాలో అవ్వండి. ఇక తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. జూలై 1వ తేదీ నుండి ప్రతి బుధవారం కూడా ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ మరియు దివ్య దర్శన టోకెన్స్, గురువారం దర్శనానికి సంబంధించిన టోకెన్స్ను జారీ చేయడం లేదండి, పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించడం జరిగింది. గత 6 వారాల నుంచి కూడా ఈ ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ ప్రతి బుధవారం, గురువారం దర్శనానికి సంబంధించిన టోకెన్స్ ఇవ్వడం లేదు. నిన్న అనగా ఆగస్ట్ 5వ తేదీన 6వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఆగస్ట్ 6వ తేదీన గురువారం రోజున ఉదయం 9:30 ఈ టోకెన్లు జారీ చేయడం జరిగింది, శుక్రవారం దర్శనానికి సంబంధించిన టోకెన్స్ను. కాబట్టి ఉదయం 6 గంటలకల్లా తిరుపతి చేరుకుంటే ఖచ్చితంగా మీకు టోకెన్ దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 9:30కి ఇస్తున్నారు కదండి, ముందుగానే ఎందుకు చేరుకోవాలి అంటే భక్తులు అక్కడ చాలా రద్దీగా ఉన్న రద్దీని బట్టే కొద్దిగా ముందు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎర్లీగా చేరుకుంటే మనకు ఖచ్చితంగా టోకెన్ దొరికే అవకాశం ఉంటుంది. లేదా 9:30 వరకే క్యూ లైన్లన్నీ ఫుల్గా అయిపోయాయి అనుకోండి, మనకు లిమిటెడ్ కోట కేవలం 10,000 టోకెన్స్ మాత్రమే ప్రతిరోజు ఇస్తున్నారు. కాబట్టి ఈ టోకెన్స్ అనేది తొందరగా అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎర్లీగా తిరుపతి చేరుకుంటే ఒకవేళ 9:30 కంటే ముందు ఇచ్చినా కూడా టోకెన్ దొరుకుతుంది. కాబట్టి ఎర్లీగా చేరుకోవాలని చెప్పడం. అదేవిధంగా ప్రతిరోజు ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్, దివ్యదర్శన టోకెన్స్ అనేది ప్రతిరోజు ఒకే సమయానికి ఇస్తారని చెప్పలేమండి. ప్రతిరోజు కూడా ఈ భక్తుల రద్దీని బట్టి టైమింగ్స్ చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎర్లీగా తిరుపతి చేరుకుంటే ఖచ్చితంగా టోకెన్ దొరికే అవకాశం ఉంటుంది. మనకు శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల కూడా ప్రతిరోజు టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. ఉదయం 9 గంటల తర్వాత ఏ సమయానికైనా జారీ చేయవచ్చు. గత వారం రోజులుగా అయితే ఉదయం 10 గంటల నుంచి 11 గంటల సమయంలో జారీ చేయడం జరిగింది. నేడు అనగా ఆగస్టు 6వ తేదీన 7వ తేదీకి సంబంధించిన టోకెన్స్ ఉదయం 9:30 గంటల నుంచి జారీ చేయడం మొదలుపెట్టారు. కాబట్టి భక్తుల రద్దీని బట్టి కొంచెం ముందుగా కూడా జారీ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎర్లీగా తిరుపతి చేరుకోవాలని కోరడమైనది. ఇక శ్రీనివాసం, విష్ణునివాసం మరియు భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల కలిపి 10,000-12,000 టోకెన్స్ జారీ చేయడం జరుగుతుందండి. అయితే గత 10 రోజుల నుంచి 10-15 రోజుల నుండి ప్రతిరోజు 10,000 టోకెన్సే జారీ చేస్తున్నారు. నేడు కూడా 10,000 టోకెన్స్ జారీ చేయడం జరిగింది. ఇక దివ్య దర్శన టోకెన్స్ భూదేవి కాంప్లెక్స్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా ప్రతిరోజు 2,000 టోకెన్స్ను ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ భూదేవి కాంప్లెక్స్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా తీసుకొని దివ్యదర్శన టోకెన్ తీసుకుంటారో వారు శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ దివ్యదర్శన టోకెన్స్ శ్రీవారి మెట్టు టోకెన్స్ అండి. అలిపిరి మెట్ల మార్గానికి సపరేట్ టోకెన్స్ అంటే ఏమీ ఇవ్వడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాను. ఈ ఎస్ఎస్జి సర్వదర్శన టోకెన్స్ మరియు దివ్యదర్శన టోకెన్ తీసుకోవాలి అంటే 12 సంవత్సరాల పైబడిన వారు అందరూ కూడా లైన్లో నిల్చోవాలండి. ఎవరి టోకెన్ వారే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎంతమంది ఉంటే అంతమంది లైన్లో నిల్చోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ క్యారీ చేయవలసి ఉంటుంది. 12 సంవత్సరాల వారికి టికెట్ అవసరం లేదు. కాబట్టి వాళ్ళ లైన్లో వేచి ఉండాల్సిన అవసరం లేదు. కానీ దర్శనానికి వెళ్ళే సమయంలో ఆధార్ కార్డ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఏజ్ ప్రూఫ్ కోసం. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా లైన్లో వేచి ఉండి ఎవరి టోకెన్ వారే తీసుకోవాల్సి ఉంటుంది. కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ ఆధార్ కార్డ్ తీసుకొని ఆధార్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ మొత్తం ఎంట్రీ చేసిన తర్వాత బయోమెట్రిక్ ద్వారా మీ ఫోటో తీసుకొని ఎవరి టోకెన్ వారికే ఇస్తారు. కాబట్టి అందరూ లైన్లో నించుని ఎవరి టోకెన్ వారే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాను. ఈ టోకెన్స్ అనేది ప్రతిరోజు ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల సమయంలో ఏ సమయంలోనే జారీ చేయవచ్చు. కాబట్టి ఉదయం 6-7 గంటలకల్లా తిరుపతి చేరుకుంటే ఖచ్చితంగా టోకెన్స్ దొరుకుతాయి. మనకు శ్రీనివాసం తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది. విష్ణునివాసం రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్
అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. ఇక ఈ ఎస్ఎస్జి సర్వదర్శన్ టోకెన్ తీసుకున్న తర్వాత కొండపైకి ఏ విధంగానే వెళ్ళొచ్చండి. ఎస్ఎస్జి టోకెన్ శ్రీనివాసం, విష్ణువాసం, భూదేవి కాంప్లెక్స్‌లో ఇచ్చే ఎస్ఎస్జి టోకెన్ తీసుకున్న భక్తులు కొండపైకి ఏ విధంగా వెళ్ళొచ్చు. బస్‌లో అయినా వెళ్ళవచ్చు, అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళొచ్చు, లేదా శ్రీవారి మెట్టు మార్గంలో కూడా నడిచి వెళ్ళొచ్చు. అదే భూదేవి కాంప్లెక్స్‌లో దివ్యదర్శన్ టోకెన్స్ తీసుకున్న భక్తులు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్ళవలసి ఉంటుంది. వీరి కోసం సెపరేట్‌గా కొత్త కౌంటర్లు ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భూదేవి కాంప్లెక్స్‌లో ఎస్ఎస్‌డి టోకెన్ సెపరేటు, శ్రీవారి మెట్టు ఎస్ఎస్‌డి టోకెన్ సెపరేటు జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే దివ్యదర్శన టోకెన్ తీసుకుంటారో వారు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది వాళ్ళు పొందిన టికెట్‌ను. అక్కడ స్కానింగ్ చేయించకపోతే మనకు దర్శనానికి అలో చేయరు కాబట్టి ఖచ్చితంగా 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్ దగ్గర నుంచి ఫ్రీ బసెస్ అందుబాటులో ఉంటాయి శ్రీవారి మెట్టుకు. ఇక మనకు శ్రీవారి మెట్టు మార్గం టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అలో చేస్తారండి. ఇందులో 12 సంవత్సరాల చిన్నపిల్లల్ని మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలో చేయడం జరుగుతుంది. అదే అలిపిరి మెట్ల మార్గం విషయానికి వస్తే ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు అలో చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా 12 సంవత్సరాల చిన్నపిల్లల్ని మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలో చేయడం జరుగుతుంది. 12 సంవత్సరాల చిన్నపిల్లల నుండి వాళ్ళు మెట్లు ఎక్కాలనుకుంటే మధ్యాహ్నం 2 గంటలలోపే ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత రూమ్స్ ఎక్కడ ఇస్తారంటే ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ జారీ చేస్తారు అండి. దీనికోసం భక్తులు ఉదయం 2-3 గంటల నుంచి లైన్లో వేచి ఉంటారు. ఎర్లీ మార్నింగ్ తిరుమల కొండపైకి చేరుకుంటే ఖచ్చితంగా మీకు రూమ్ దొరికే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీలో ఉన్న అందరూ లైన్లో వేచి ఉండవలసిన అవసరం లేదండి. ఎవరైనా ఒకరు ఉంటే సరిపోతుంది రూమ్ కోసం. అయితే ఈ రూమ్స్ పొందాలి అంటే 21 సంవత్సరాల లోపు వారికి రూమ్ ఇవ్వరు. పెళ్లి కాని దంపతులకు రూమ్ ఇవ్వరు. అదేవిధంగా ఒకరికి కూడా రూమ్ ఇవ్వరండి. 21 సంవత్సరాలు దాటిన అందరికీ కూడా రూమ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రూమ్ పొందాలి అంటే 30 డేస్ గ్యాప్ కంపల్సరీ. గత 30 రోజులు ఒకవేళ మీ పేరు మీద రూమ్ తీసుకుంటే మళ్ళీ 30 రోజుల తర్వాతనే రూమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫ్యామిలీలో మిగతా ఎవరికైనా పేరు మీదనే తీసుకోవాల్సి ఉంటుంది రూము. ఈ రూమ్ తీసుకోవాలంటే కూడా ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ క్యారీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం రూమ్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర క్యూ లైన్లో వేచి ఉండి కౌంటర్ దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆధార్ నెంబర్ తీసుకొని ఆధార్ డీటెయిల్స్ మరియు మీ ఫోన్ నెంబర్ ఎంట్రీ చేసి మీకు రూమ్ అలాట్మెంట్ స్లిప్ ఇస్తారండి. ఆ స్లిప్లో మనకు ఒక అలాట్మెంట్ నెంబర్ ఉంటుంది. ఈ స్లిప్ తీసుకున్నప్పటి నుంచి గంట నుంచి 3 గంటల లోపు రూమ్ జారీ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఆ రోజు సంబంధించిన డిఫైన్డ్ కోట కంప్లీట్ అయిపోయే వరకు ఈ రూమ్స్ జారీ చేయడం జరుగుతుంది. ఒకవేళ గంట నుంచి 3 గంటల లోపు మీకు మెసేజ్ రాకపోతే అక్కడ ఏర్పాటు చేసిన ఎల్ఈడి కౌంటర్లో ఎల్ఈడి టీవీలో ప్రస్తుతం ఏ అలాట్మెంట్ నెంబర్కి సంబంధించిన రూమ్ అలాట్ అయిందో ప్రతి 5-10 నిమిషాలకు ఒకసారి రీఫ్రెష్ అవుతూ ఉంటుందండి. ఒకవేళ మీకు సంబంధించిన అలాట్మెంట్ నెంబర్కి సంబంధించిన రూమ్ అలాట్మెంట్ నెంబర్ దాటిపోయి ఉంటే సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లో ఉన్న ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళి అందులో స్కానింగ్ మిషన్లో మీకు ఇచ్చిన స్లిప్ని స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ అలాట్ అయిందో చూపించడం జరుగుతుంది. మీ ఫోన్లో ఫోటో తీసుకొని అక్కడికి వెళ్తే మీకు రూమ్ ఇస్తారు. ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదండి. మీకు రూమ్ ఎక్కడ వస్తుందో ఆ సత్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర మీ రూమ్ పేమెంట్ పే చేసి అదేవిధంగా కాష్ అండ్ డిపాజిట్ అమౌంట్ 500 పే చేసి రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు రూమ్ చెక్అవుట్ అయినప్పుడు మళ్ళీ ఆ అమౌంట్ మీకు రిఫండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ రూమ్స్ పొందాలంటే మాత్రం ఉదయం ఎర్లీగా చేరుకుంటే ఖచ్చితంగా దొరుకుతాయి. మధ్యాహ్నం చేరుకుంటే కూడా రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లో దొరికే అవకాశాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి ఆ రోజుకు సంబంధించిన డిఫైన్డ్ కోట ఒకవేళ 1000 నుంచి 2000 రూమ్స్ అనుకోండి, 1500 రూమ్స్ అనుకోండి, 1500 రూమ్స్ అయిపోయే వరకు కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత కౌంటర్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ రాత్రికి మళ్ళీ ఏమైనా రూమ్స్ అవైలబుల్ ఉంటే రాత్రికి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. లేదా ఆ రోజు మొత్తానికి ఇంకా ఇవ్వరు కాబట్టి ఆ రోజు సంబంధించిన డిఫైన్డ్ కోట కంప్లీట్ అయిపోయే వరకు కంటిన్యూగా ఇస్తూ ఉంటారు. ఇక ఒకవేళ రూమ్ దొరకలేదు, మేము సాయంత్రం వచ్చాం రూమ్ దొరకలేదు అనుకోండి, మనకు సిఆర్ఓ ఆఫీస్ మరియు బాలాజీ బస్టాండ్ చుట్టుపక్కల మొత్తం 5 లాకర్స్ కౌంటర్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి పిఏసి 1, పిఏసి 2, పిఏసి 3, పిఏసి 5 మరియు పద్మనాభ నిలయం. పిఏసి 1, పిఏసి 3 మరియు పిఏసి 5 వెంకటాద్రి నిలయం ఇవి సిఆర్ఓ ఆఫీస్ చుట్టుపక్కలనే ఉంటాయి. పద్మనాభ నిలయం బాలాజీ బస్టాండ్లోనే ఉంటుంది. పిఏసి 2 మాధవ నిలయం బాలాజీ బస్టాండ్ పద్మనాభ నిలయానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ లాకర్స్ చాలా ఎక్కువగా అందుబాటులో ఉంటాయి కాబట్టి మిగతా చోట్ల లాకర్ లేకుండా మాధవ నిలయంలో ఖచ్చితంగా దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వెంకటాద్రి నిలయం కొత్తగా ఏర్పాటు చేసిన వెంకటాద్రి నిలయంలో కూడా లాకర్స్ ఎక్కువగానే అందుబాటులో ఉంటాయి.
కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.